నమస్తే డి న్యూస్కి స్వాగతం. నేను మీ దిగ్విజయ్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ఒంగోలు దక్షిణ బైపాస్ కోడలిలో సైనిక స్తూపం ఏర్పాటుకు స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ సైనికుల ఆకాంక్షకు అనుగుణంగా స్తూపం ఏర్పాటు చేస్తామని వెల్లడి. ఒంగోలులో అంధ మహిళా ఉద్యోగిని దారుణ హత్య. నిందితుని కోసం 3 ప్రత్యేక పోలీసు బృందాలు. కర్నూలులో తీవ్ర ఉద్రిక్తత. కలెక్టరేట్ వద్ద టీడీపీ వైసీపీ పోటాపోటీ ధర్నాలు సవాళ్లు. ఇక వివరాల్లోకి వెళ్తే ఒంగోలు దక్షిణ బైపాస్ రోడ్డు కోడలిలో సైనిక స్తూపం ఏర్పాటు స్థలాన్ని ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ పరిశీలించారు. కోడలిలో ఇప్పటికే మాజీ ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానంద రెడ్డి విగ్రహం ఉందని, దానికి సమీపంలో సైనికుల స్తూపాన్ని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. 11 సంవత్సరాల నుండి సైనికుల స్తూపం ఏర్పాటు చేయాలని మాజీ సైనికులు కోరుతున్నారని, వారి ఆకాంక్షకు అనుగుణంగా స్తూపాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. ఒంగోలు నగరపాలక సంస్థ కమిషనర్ కృష్ణయ్య, మున్సిపల్ ఇంజనీర్ ఐసయ్య, మాజీ సైనికుల సంఘ ప్రతినిధులు పాల్గొన్నారు. పదకొండేళ్ల నుండి సైనికుల స్తూపం ఏర్పాటు చేయాలని మాజీ సైనికులు కోరుతున్నారని, వారి ఆకాంక్షకు అనుగుణంగా స్తూపాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. ఒంగోలు నగరపాలక సంస్థ కమిషనర్ కృష్ణయ్య, మున్సిపల్ ఇంజనీర్ ఐసయ్య, మాజీ సైనికుల సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు. ఈరోజు ఏదైతే మన ఎక్స్ ఆర్మీ వాళ్ళంతా కూడా వాళ్ళ ఆర్మీకి సంబంధించిన స్తూపం పెట్టాలని దగ్గర నాకు తెలిసి 11 సంవత్సరాల నుంచి అడుగుతూ ఉన్నారు. మేము ఎక్కడ పెడితే బాగుంటుంది, ఎట్లా చేయాలా, ఆ ఇంపార్టెన్స్ అనేది వాళ్ళకి ఇవ్వడానికి ఏ సెంటర్లో పెట్టాలా అనేది కూడా చాలా సెంటర్లో కూడా మేము వెతికాం. చాలా సెంటర్లో కూడా ఇన్స్పెక్షన్ చేసాం, అన్నీ చేసాం. లాస్ట్కి ఇక్కడ పెడితే బాగుంటుందని చెప్పేసి సౌత్ బైపాస్లో దాన్ని పెట్టడం కూడా ప్లాన్ చేయడం జరిగింది. ఇక్కడ వచ్చేసి కాసు బ్రహ్మానంద రెడ్డి గారి విగ్రహం ఆల్రెడీ ఇంతకుముందు పెట్టారు. దాన్ని అక్కడ ఇబ్బంది లేకుండా దాన్ని ఇంకా కొంచెం ముందుకు తీసుకొచ్చి ఈ ప్లేస్లో వెనకాల స్తూపం కూడా పెట్టేసి రెండింటికి ఉండేటట్టుగా దాన్ని ఏర్పాట్లు చేయాలని చెప్పి చూస్తున్నాం. ఎవరైతే కాసు బ్రహ్మానంద రెడ్డి విగ్రహానికి ఆ రోజు కమిటీ ఉందో వాళ్ళతో కూడా మాట్లాడేసి వాళ్ళని కూడా కన్విన్స్ చేసి, ఎందుకంటే ఇది మేజర్ ఎంట్రీ అయ్యే టౌన్లోకి ఎంటర్ అయ్యే మేజర్ పార్ట్ కాబట్టి దీనికి కూడా ఉంటే బాగుంటుంది అనేది మన ఉద్దేశం. ఎందుకంటే వాళ్ళు దేశం కోసం ఎప్పుడు కూడా వాళ్ళ వర్షాలు అనేది కాదు, ఎండ అనేది కాదు, వాళ్ళు మన దేశం కోసం పోరాడేవాళ్ళు. బార్డర్లో ఉండి వాళ్ళ కుటుంబాన్ని కానీ ఫ్యామిలీని కానీ వదిలి త్యాగం చేసిన వాళ్ళంతా కూడా మన మిలిటరీ వాళ్ళని గౌరవించాల్సిన అవసరాలు ఉన్నాయి. కాబట్టి దాని ఉద్దేశపూర్వకంగా ఎంట్రన్స్లోనే పెడితే బాగుంటుందని చెప్పేసి దాన్ని మాట్లాడుకున్నాం. దాని ప్రకారంగా మన రిటైర్డ్ మన నాగేశ్వరరావు గారు వాళ్ళ బృందం అంతా కూడా వాళ్ళందరూ కూడా కలిసాము. వాళ్ళు కూడా ఒప్పుకున్నారు. దాన్ని చూసి పోల్ జరిపేసి ఇక్కడ స్తూపం పెట్టేటట్టుగా దాన్ని ప్లాన్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈరోజే మన కొత్త కమిషనర్ గారు వెంకట కృష్ణయ్య గారు కూడా ఈరోజే జాయిన్ అయ్యారు. ఆయన కూడా మనస్ఫూర్తిగా మనందరి తరపున అభినందనలు తెలియజేస్తూ, తప్పకుండా కూడా ఏదైనా నగరాన్ని అన్ని విధాలుగా ముందుకు తీసుకెళ్ళాలి. డెవలప్మెంట్ అంటేనే తెలుగుదేశం అంటే డెవలప్మెంట్. కాబట్టి ఎన్డీఏ కూటమిలో కూడా వచ్చిన తర్వాత అనేక కార్యక్రమాలు కూడా ఒంగోలులో చేస్తూ ఉన్నాం. దాన్ని ఆయన కూడా ఒక 4 రోజులు 15 రోజుల లోపల అంతా స్ట్రీమ్లైన్ చేసుకొని పూర్తిగా అన్ని విధాలుగా కూడా ముందుకు తీసుకెళ్ళడానికి మా వంతు మేము కృషి చేస్తామని చెప్పి కూడా తెలియజేస్తాం. నగర ప్రజలందరికీ కూడా పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. కార్పొరేషన్ తరఫున ఏదైతే ఈరోజు ఇప్పుడు నా మీద నమ్మకం పెట్టి గౌరవ ఎమ్మెల్యే గారు నన్ను ఇక్కడ కమిషనర్గా తీసుకొచ్చారో ఖచ్చితంగా ఆ నమ్మకాన్ని నిలుపుకొని ప్రజలందరి సహకారంతో మేమందరం కూడా ఆఫీస్లో ఒక పబ్లిక్ హెల్త్ వర్కర్ దగ్గర నుంచి అధికారి వరకు అందరం కూడా ఒక టీం వర్క్ చేసేసి నగరాన్ని ఒక మోడల్ సిటీగా చేసే దానికోసం ప్రయత్నం చేస్తాం. అట్లాగే బడుగు బలహీన వర్గాలు అందరూ కూడా ఏదైతే సమస్యలు ఉన్నాయో అన్నీ కూడా వార్డ్ వైజ్ కూడా ఏమేమి ఇష్యూస్ ఉన్నాయనేది కూడా ఒక లిస్ట్ అవుట్ చేసుకొని ఒక ప్రణాళికాబద్ధంగా ప్రియారిటీ పెట్టుకొని ఇష్యూస్ అన్నీ కూడా 1 by 1 క్లియర్ చేసుకుంటూ వస్తాం. అట్లాగే శానిటేషన్ పార్ట్కి వచ్చేసరికి ప్రజలందరికీ కూడా మనం ఏంటంటే ముందు మనలో మార్పు రావాలి. దయచేసి మీ సహకారంతోనే మనం ఏమైనా కూడా మనం చేయగలం. కాబట్టి మేము కలిసి పనిచేసి పట్టణాన్ని ఒక మోడల్ క్లీన్ అండ్ గ్రీన్గా చేసుకుందాం.
అట్లాగే దీనికి కావాల్సిందంటే మీ అందరి సహకారం ఉంటేనే ఉంటుంది. ఎందుకు శానిటేషన్ అని చెప్తున్నానంటే ఆరోగ్యం ఉంటేనే మనం ఆనందం ఉంటుంది, హెల్త్ ఇష్యూస్ ఉంటేనే ఫైనాన్షియల్ కూడా ప్రతి ఒక్కరికి కూడా ఉంటుంది. కాబట్టి ఈ విషయంలో అందరూ ప్రతి ఒక్కరు కూడా సహకరించాలని చెప్పని అందరం కలిసి టీం వర్క్ చేసేసి టౌన్ అభివృద్ధి పదంలోకి తీసుకొస్తామని చెప్పని గౌరవ ఎమ్మెల్యే గారికి సవినయంగా మనం చేస్తాం. ఒంగోలులో 35 సంవత్సరాల మహిళా ఉద్యోగిని బొల్లేటిపల్లి ఆదిలక్ష్మి దారుణ హత్యకు గురైంది. నీటిపారుదల శాఖలో ఆఫీసు సబార్డినేట్గా పనిచేస్తున్న ఆమె మంగళవారం నుండి అదృశ్యమయ్యారు. ఆదిలక్ష్మి ఆచూకీ కోసం ప్రయత్నిస్తున్న పోలీసులు సెల్ ఫోన్ సిగ్నల్ ఆధారంగా బస్టాండ్ సమీపంలోని ఒక లాడ్జిలో ఉన్నట్లు గుర్తించారు. సదరు లాడ్జ్ గదులను తనిఖీ చేశారు. ఒక గది తాళం వేసి ఉండడంతో డూప్లికేట్ తాళంతో తీశారు. అక్కడ గొంతు కోసిన స్థితిలో హత్యకు గురై ఉన్న ఆదిలక్ష్మిని పోలీసులు గుర్తించారు. ఒంగోలు డీఎస్పీ రాయపాటి శ్రీనివాసరావు, 1వ పట్టణ సిఐ కె వెంకటేశ్వరరావు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సంఘటనా స్థలాన్ని ఎస్పీ హర్షవర్ధన్ రాజు పరిశీలించి దర్యాప్తు బృందాలకు పలు సూచనలు చేశారు. నిందితుడి ఆచూకీ కోసం 3 ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నట్లు ఎస్పీ తెలిపారు. ఆదిలక్ష్మిని హత్య చేసిన వారిని కఠినంగా శిక్షించాలని అందుల సంఘం సభ్యులు లాడ్జ్ వద్ద ఆందోళన చేపట్టారు. యాక్చువల్గా దీనికి సంబంధించి వాళ్ళ హస్బెండ్ ఆమె మిస్ అయింది నిన్నటి నుంచి అని చెప్పి మిస్సింగ్ కంప్లైంట్ వాళ్ళకి ఇవ్వడం. ఆ మిస్సింగ్ కంప్లైంట్ మీద మన ఆఫీసర్స్ అంతా కూడా టెక్నికల్ అనాలిసిస్ అంతా చేసి ట్రేస్ చేస్తే వాళ్ళు ఈ లాడ్జ్కి వచ్చినట్టు తెలిసి మనం ఈ లాడ్జ్లో వచ్చి చూసిన మీద తను శవమై ఉంది. ఆమె గొంతుకి ఒక పదునైన వెపన్ తోటి గొంతు కోసి చంపినట్టుగా ప్రాథమికంగా తెలుస్తుంది. సో దీనికి సంబంధించి ఇంకా పూర్తిగా వివరాలు తెలియాల్సి ఉంది. అయితే నిన్న ఈమె ఎవరితో వచ్చిందనే దాని గురించి కూడా మనకి లాడ్జ్లో ఎంట్రీస్ చూసినట్లయితే వెంకటరమణ అనే వ్యక్తితోటి ఈవిడ వచ్చినట్టుగా మనకు తెలుస్తుంది. సో ఆ వెంకటరమణ కూడా వీళ్ళకి బంధువు అవుతారని అంటున్నారు. అది ఇంకా మనం ఇంకా వెరిఫై చేయాల్సి. ఇప్పుడు అన్నీ నేను చెప్పాయని కూడా ప్రాథమికంగా మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్. అంత త్వరగా అతను పట్టుకొని ఈ మర్డర్కి గల మోటివ్ కారణము ఏ పరిస్థితుల్లో జరిగిందనేది చూసి వారికి తగిన శిక్ష పడే విధంగా మన కేసు ఇన్వెస్టిగేట్ చేస్తామని తెలియజేస్తున్నాం. అంటే ఇక్కడ ఉందని ఎలా తెలుసు సార్? టెక్నికల్ అనాలిసిస్లో మనం వర్క్ చేయగా ఇక్కడికి వచ్చారని చెప్పి మనకు తెలిసింది. అవన్నీ మనం ఎందుకంటే నేను ఇప్పుడు మీకు ఇన్ఫర్మేషన్ రివీల్ చేయలేదు. ఫర్దర్గా అన్నీ తెలిసిన తర్వాత మళ్ళీ నేను కేరళ సీఎంగా వీడి సతీశన్ ఎన్నికయ్యారు. ఇప్పటి వరకు సతీశన్ కేరళ అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నారు. మాజీ సీఎం పినరయి విజయన్ను అసెంబ్లీలో సతీశన్ తన ప్రసంగాలతో ధీటుగా ఎదుర్కొన్నారు. 1964లో కేరళలోని ఎర్నాకుళం హైకోర్టు న్యాయవాదిగా పనిచేస్తూ రాజకీయాల్లోకి వచ్చారు. 1964లో కేరళలోని కొచ్చి జిల్లా నిట్టూరులో జన్మించిన సతీశన్ న్యాయవాదిగా పనిచేస్తూ రాజకీయాల్లోకి వచ్చారు. 1986లో మహాత్మా గాంధీ యూనివర్సిటీలో స్టూడెంట్ యూనియన్ చైర్మన్గా విజయం సాధించారు. 1996లో కమ్యూనిస్ట్ పార్టీ అగ్రనాయకుడైన పి రాజుపై పోటీ చేశారు. పోటీతో రాజకీయాల్లో రంగప్రవేశం చేశారు. 2001 అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా ఎన్నికై
అసెంబ్లీలో అడుగుపెట్టారు. 2006, 2011, 2016, 2021, 2026లోనూ పరవూర్ నియోజకవర్గం నుంచి విజయం సాధించి నేడు సీఎంగా ఎంపికయ్యారు. ఏఐసిసి పరిశీలకులు లలిత మాకెన్, ముకుల్ వాస్నిక్, యూడీఎఫ్ కూటమిలోని ఎమ్మెల్యేలతోనూ సతీశన్తో పాటు సీఎం పదవికి పోటీపడ్డ కేసీ వేణుగోపాల్, రమేష్ చెన్నితలతోనూ సుదీర్ఘంగా చర్చించి సతీశన్ను ఎంపిక చేశారు. ఈ మేరకు సతీశన్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు శాసనసభాపక్ష సమావేశంలో కేసీ వేణుగోపాల్, రమేష్ చెన్నితల ప్రకటించారు. ఫలితాలు వెలువడిన దగ్గర నుండి ప్రజల్లో కేడర్లోనూ సతీశన్కు, ఎమ్మెల్యేల్లో కేసీ వేణుగోపాల్కు, అధిష్టానంలో రమేష్ చెన్నితలకు మద్దతు ఉన్నట్లు ప్రచారం జరిగి 11 రోజులు సమయం తీసుకున్నారు. ఎట్టకేలకు యూడీఎఫ్లోని పార్టీలతో కలిసి కాంగ్రెస్ పార్టీ సమర్థవంతమైన నిర్ణయం తీసుకుందని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. Newly elected MLAs on May 7th, 2026, and many other leaders from the state, including MPs, former PCC presidents, have also been consulted. Based on all these discussions, it has been decided that Shri V.D. Satishan be appointed as the leader of the CLP. Thank you so much. ఒంగోలు నగరపాలక సంస్థ నూతన కమిషనర్గా టి వెంకటకృష్ణయ్య బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకు పనిచేసిన డాక్టర్ కోడూరి వెంకటేశ్వరరావు దీర్ఘకాలిక సెలవుల్లో వెళ్లిన నేపథ్యంలో పల్నాడు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీలో సెక్రటరీగా విధులు నిర్వహిస్తున్న వెంకటకృష్ణయ్యను రాష్ట్ర ప్రభుత్వం ఒంగోలు కమిషనర్గా నియమించింది. ఈ మేరకు నేడు బాధ్యతలు స్వీకరించిన ఆయనను అధికారులు, సిబ్బంది మర్యాదపూర్వకంగా కలిశారు. జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే దామచల జనార్దన్ రావు ఇతర పెద్దల సహకారంతో ఒంగోలు నగరాన్ని అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానని తెలిపారు. నగరాభివృద్ధిలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని ఆకాంక్షించిన ఆయన మంచినీరు, పారిశుద్ధ్యం, ప్రజా సమస్యలపై దృష్టి సారిస్తామన్నారు. కార్యాలయానికి వచ్చి ప్రజల పట్ల సిబ్బంది మర్యాదపూర్వకంగా వ్యవహరించి సంతృప్తి చెందేలా సేవలు ఉండాలని సూచించారు. మున్సిపల్ ఇంజనీర్ ఐసయ్య, మెడికల్ అధికారి డాక్టర్ వైష్ణవి, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. నేను గౌరవ ప్రభుత్వం వారి ఆదేశాల మేరకు ఈరోజు పల్నాడు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీలో సెక్రటరీగా పనిచేస్తూ వెంకటకృష్ణయ్య నా పేరు. వివిధ ప్రాంతాల్లో కమిషనర్గా పనిచేశాను. ఈరోజు ఇక్కడ కమిషనర్ కార్పొరేషన్ ఒంగోలులో జాయిన్ అయ్యాను. సిబ్బంది అట్లాగే గౌరవ పెద్దలు ఎమ్మెల్యే గారు కానీ అట్లాగే గౌరవ స్పెషల్ ఆఫీసర్ కలెక్టర్ గారు, ఇతర అందరు పెద్దలందరి సహకారంతో, అట్లాగే మా సిబ్బంది అందరి సహకారంతో, మీడియా మిత్రులు కానీ అట్లాగే అందరి సూచనలు తీసుకొని మన ఏదైతే నగరాభివృద్ధికి అందరి సూచనలు పరిగణలోకి తీసుకొని అభివృద్ధిలో అందరం కూడా టీం వర్క్ చేసేసి ముందుకు తీసుకెళ్తామని చెప్పని తెలియజేస్తున్నా. అట్లాగే ప్రతి సమస్యను కూడా కూలంకుషంగా పరిశీలించి ఏదైతే ప్రతి వార్డ్ వైజ్ కూడా ఇష్యూస్ ఉన్నాయో అవన్నీ ఒక ప్రియారిటీ తీసుకొని ప్రియారిటీ ప్రకారం
అన్ని మంచినీటి సరఫరా కానీ, శానిటేషన్ కానీ, అట్లాగే పబ్లిక్ గ్రీవెన్సెస్ కానీ వీటన్నిటిలో కూడా ముందుకెళ్దామని చెప్పి మీ అందరి సహకారంతో కూడా తెలియజేస్తా ఉన్నా. థ్యాంక్ యూ అనండి. తిరుమల శ్రీవాణి టికెట్ల విక్రయాల్లో కూటమి ప్రభుత్వం అవినీతికి పాల్పడుతుందని రాజ్యసభ సభ్యులు వైవి సుబ్బారెడ్డి ఆరోపించారు. కూటమి ప్రభుత్వ పనితీరుపై పలు విమర్శలు చేశారు. టీటీడీకి దాతలు ఇచ్చే విరాళాలతో అప్పటి వైసీపీ ప్రభుత్వంలో శ్రీవాణి ట్రస్ట్ ద్వారా దర్శనం టికెట్లను ఏర్పాటు చేసి ఎంతోమందికి దర్శన భాగ్యాన్ని కలిగించామన్నారు. నేడు కూటమి ప్రభుత్వం శ్రీవాణి టికెట్లను బ్లాక్ మార్కెట్లో విక్రయిస్తూ పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడుతుందని విమర్శించారు. రాష్ట్రంలో కూటమి పాలన అరాచకాలను అందరూ గమనిస్తున్నారని, సరైన సమయంలో సరైన తీర్పు ఇస్తారన్నారు. పంటలకు గిట్టుబాటు ధరలు లేక రైతాంగం దయనీయ స్థితిలో ఉందని, గత వైసీపీ ప్రభుత్వంలో పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించి ఆదుకోవడం జరిగిందన్నారు. రాజధాని ప్రాంతానికి భూములు ఇచ్చిన రైతులకు ప్రభుత్వం తక్షణమే న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ప్రజా సమస్యలపై వైసీపీ రాజీలేని పోరాటం చేస్తుందన్నారు. శ్రీవారి టికెట్లు భక్తుల కోసం ప్రత్యేక దర్శనం ఏర్పాట్ల కోసం స్వామివారికి డొనేషన్ ఇచ్చి పెట్టుకునే పద్ధతిగా ఏర్పాటు చేయడం జరిగింది. ఎంతోమంది భక్తులు ఆ అవకాశాన్ని ఉపయోగించుకొని స్వామివారి దర్శనం చేసుకునే విధంగా వెసులుబాటు చేయడం కూడా జరిగింది. కానీ ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక, మేము అధికారంలో ఉన్నప్పుడు శ్రీవాణి టికెట్ల ద్వారా మేము దోచుకుంటున్నాము, అవినీతికి పాల్పడుతున్నామని మా మీద ఎన్నో నెపాలు వేశారు. అట్లాంటి శ్రీవాణిని మేము వస్తే దీన్ని తీసేస్తామని కూడా చెప్పారు. ఇప్పుడు వాళ్ళు వచ్చినాక సేమ్ శ్రీవాణి సిస్టమ్ ద్వారానే ఎంతోమంది భక్తులు దర్శనాలు అవుతుంటే దాంట్లో కూడా బ్లాక్ మార్కెట్లో శ్రీవాణి టికెట్లు అమ్మే పరిస్థితి ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉంది. ఇటువంటి పరిస్థితి ఇదివరకు ఎప్పుడు కూడా లేదు. ఇట్లా ఉంది కూటమి పాలనలో జరుగుతున్న అరాచకాలు. వీటన్నింటి ప్రజలు గమనిస్తున్నారు. తప్పకుండా మరీ ముఖ్యంగా తిరుమల తిరుపతి దేవస్థానం విషయంలో అయితే ఏ విధంగా వాళ్ళు మొదటి నుంచి నెపాలు వేయాలని చూస్తున్నారో దేవుడు ప్రజలు గమనిస్తున్నారు. తప్పకుండా వాళ్ళు ఏం చేయాలన్నా కూడా వాస్తవాలు ప్రజలకు తెలిసే విధంగా కూడా దేవుడు అన్ని చర్యలు తీసుకుంటాడని చెప్పి. ఏ రైతు బాగున్నాడన్నా? ఏ రైతు బాగున్నాడు? పొగాకు రైతు బాగున్నాడా? మొక్కజొన్న రైతు బాగున్నాడా? ఎక్కువ రైతు పరిస్థితి అయితే ప్రైవేటు వ్యక్తులతో వ్యాపారులతో కుమ్ముకుపోయి ఎక్కువ రైతులకి అవసరమైన ఫీడ్ రేట్లు పెంచడం జరిగింది. దానిపై ఎక్కువ రైతులు మొన్న ధర్నా చేశారు. మొక్కజొన్న రైతులైతే రోడ్ల మీద తీసుకొచ్చి మొక్కజొన్నలు పారబోసే పరిస్థితి ఉంది. అన్నీ ఏ పంట పండినా ఎక్కువ పంట కానివ్వండి, చేపల చెరువులు కానివ్వండి, ప్రతి రైతు కూడా కూటమి ప్రభుత్వం అనుకొచ్చినాక గిట్టుబాటు ధర లేకన్నా ఇబ్బంది పడుతున్నారు, పంట పండకన్నా ఇబ్బంది పడుతున్నారు. అయినా సరే రైతులకు ఆదుకునే విధంగా ఇన్సూరెన్స్ సిస్టమ్ లేదు. అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడైతే డైరెక్ట్గా రైతులకు ప్రభుత్వమే ఇన్సూరెన్స్ చేసి వాళ్ళకి ఇబ్బందులు వచ్చినప్పుడు ఆదుకునే విధంగా చర్యలు తీసుకోవడం జరిగింది. పంట పండి ఇబ్బంది వస్తే పంట గిట్టుబాటు ధర రాకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు గిట్టుబాటు ధర వచ్చే విధంగా ప్రభుత్వమే మార్కెట్లో గిట్టుబాటు ధర ఇచ్చి రైతుల దగ్గర పంటలు కొని వాళ్ళకి నష్టం లేకుండా ఆదుకున్న పరిస్థితులు ఉన్నాయి. ఈరోజు కూటమి ప్రభుత్వంలో ఎటువంటి ఏ వర్గానికి కూడా మేలు జరుగుతున్న ఇది లేదు. మరీ ముఖ్యంగా మీ సొంతింటి కల కలగానే మిగిలిందా? అయితే మీ కల సాకారం చేసుకునేందుకు ఈ నెల 15, 16, 17 తేదీల్లో ఒంగోలు A1 ఫంక్షన్ హాల్ వేదిక అయింది. ఒంగోలు నిర్మల్ నగర్ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించి నిర్వాహకులు వివరాలు వెల్లడించారు. క్రెడాయ్ బిల్డర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 3 రోజుల పాటు నిర్వహించే ప్రాపర్టీ షోలో వివిధ రకాల స్టాల్స్ను సందర్శించి మీ ఇంటి కలను సాకారం చేసుకోవాలన్నారు. 15వ తేదీ ప్రాపర్టీ షోను ఒంగోలు ఎమ్మెల్యే దామచల జనార్దన్ రావు ప్రారంభిస్తారని తెలిపారు. ఒంగోలుతో పాటు చుట్టుపక్కల గ్రామస్తులు ఉపయోగించుకోవాలని క్రెడాయ్ బిల్డర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ రాజేంద్ర, సెక్రటరీ ప్రసన్నాంజనేయులు తెలిపారు. ట్రెజరర్ తిరుమల, సలహాదారులు వీరబాబు, సుబ్బరాజు తదితరులు పాల్గొన్నారు. క్రెడాయ్ ఒంగోలు బిల్డర్స్ ఆధ్వర్యంలో ప్రాపర్టీ షో నిర్వహించబడుతుంది. దీన్ని మన స్థానిక ఎమ్మెల్యే శ్రీ దామచర్ల జనార్దన్ గారు ఓపెనింగ్ చేస్తున్నారు రేపు. కావున పట్టణ ప్రజలందరూ వచ్చి ఈ ప్రాపర్టీ షోలో పాల్గొని వారికి కావాల్సినటువంటి ఇళ్ళు, విల్లాస్, స్థలాలు ఎవరి దగ్గరైనా అంటే వాళ్ళకి నచ్చిన బిల్డర్స్ దగ్గర కొనుక్కొని వాళ్ళకి కావాల్సినటువంటి అందులో రకరకాల మెటీరియల్స్ అక్కడే దొరుకుతాయి. ఆ ఇంటికి కావాల్సిన మెటీరియల్స్ అన్నీ అక్కడే ఎన్నుకొని, అలాగే అలంకరణకు సంబంధించిన ఇంటీరియర్స్కి సంబంధించిన మెటీరియల్ కూడా అక్కడ దొరుకుతుంది. కావున వచ్చి ప్రతి ఒక్కరూ వీక్షించి వారికి కావాల్సిన ఇళ్ళు కానీ లేక విల్లాని కానీ సెలెక్ట్ చేసుకొని
ఆ మెటీరియల్ కూడా సెలెక్ట్ చేసుకుని వాళ్ళని సొంత ఇంటి కళని నెరవేర్చుకునేదానికి ఒక మంచి సదవకాశం. ఇదంతా కూడా ఒకే చోట అంటే ఒకే వేదిక మీద పెడుతున్నాం కాబట్టి ప్రజలందరూ రకరకాల స్థలాల్లో చూసుకొని ప్రతి బిల్డర్ దగ్గరికి వెళ్ళవలసిన అవసరం లేకుండా అందరి బిల్డర్స్ని ఆ వేదిక మీదకి తీసుకొస్తున్నాం. అలాగే ప్రతి ట్రేడర్స్ అంటే ఆ ఇంటికి కావాల్సిన ప్రతి మెటీరియల్ని కూడా ఆ వేదిక మీదకి తీసుకొస్తున్నాం. అలాగే రుణ సదుపాయాలు కూడా అక్కడే ఇస్తారు, బ్యాంకర్స్ కూడా వస్తారు. కాబట్టి జనాలందరూ వచ్చేసి వాళ్ళకి కావాల్సినటువంటి స్థలంలన్నీ కానీ చూసుకొని వాళ్ళకి కావాల్సిన ఏదైనా ఇల్లా కానీ లేక ఇళ్ళు కానీ ఏదైనా కూడా ఎన్నుకొని మిగిలిన టౌన్ అంతా తిరగకుండా ఒకే చోట వాళ్ళు కావాల్సినవి ఎన్నుకొని దాన్ని సెలెక్ట్ చేసుకుంటే చాలా సులభతరంగా ఉంటుంది. వాళ్ళ సొంత ఇంటి కళని సహకారం చేసుకునేదానికి కూడా మంచి అవకాశం అని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తున్నాను. అలాగే ఈ 3 రోజుల పాటు అక్కడ ప్రతి 2 గంటలకి ఒక లక్కీ ట్రిప్ కూడా తీయబడుతుంది. అందులో మంచి రకరకాల బహుమతులు కూడా ఇవ్వబడతాయి. అలాగే వచ్చిన జనాలకి మధ్యాహ్నం 1 గంట నుండి 2 గంటల వరకు భోజన సదుపాయం కూడా అరేంజ్ చేస్తున్నాము. కాబట్టి ప్రజలందరూ ఈ సదవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఈ నెల 15, 16, 17 తేదీల్లో క్రెడాయ్ ఒంగోలు బిల్డర్స్ ఆధ్వర్యంలో జరుగు ప్రాపర్టీ షో మేము పెడుతున్నాము. సో ఈ జరుగు క్రెడాయ్ ప్రాపర్టీ షోలో పెద్ద పెద్ద కన్స్ట్రక్షన్ కంపెనీస్ అర్జున్ ఇన్ఫ్రా, గుప్తాస్ కన్స్ట్రక్షన్ కంపెనీ, కొల్లి ఇన్ఫ్రా మరియు బ్రహ్మరా వీటితో పాటు ఒక 40 స్టాల్స్ ఇంటీరియర్స్ మరియు ఇంటికి కావాల్సిన అన్ని మెటీరియల్స్ ఈ ప్రాపర్టీ షోలో మీరు సందర్శించవచ్చు. ఈ ప్రాపర్టీ షో లాస్ట్ ఇయర్ కండక్ట్ చేశాము, ఈ సంవత్సరం కూడా చేస్తున్నాము. ఈ స్టాల్స్లో మనకు కావాల్సిన ప్రతి ఒక్క మెటీరియల్ గురించి స్టాల్స్లో ఉన్న వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మనకి ఏ విధంగా కావాలో బ్యాంకు రుణాలు ఎస్బీఐ, కెనరా బ్యాంక్, యూనియన్ బ్యాంక్ వాళ్ళు ఈ షోలో పాల్గొంటున్నారు. మీకు బ్యాంకు తరపు నుంచి ఎలాంటి రుణ సదుపాయాలు కావాలన్నా కూడా అక్కడే మీకు వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. నెక్స్ట్ ఈ లక్కీ ట్రిప్స్ ఉన్నాయి ఈ ప్రాపర్టీ షోలో ఎవ్రీ 2 అవర్స్ ఒకసారి. సో అందరూ ఈ ప్రాపర్టీ షోని సందర్శించవలసిందిగా కోరుచున్నాము. బిల్డర్కి సంబంధించిన అపార్ట్మెంట్ కానీ, విల్లాస్ కానీ, ఓపెన్ ప్లాట్స్ కానీ, మీ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ సంబంధించి మెటీరియల్స్ ఏదైతే ఉన్నాయో అవి కానీ, ఇంటీరియర్స్ కానీ, ఎవ్రీథింగ్ అది అట్లానే రుణ సదుపాయాలు బ్యాంకర్ సంబంధించింది కానీ ఎనీ బ్యాంకుకి సంబంధించి రిలేటెడ్ ఏమైనా సందేహాలు కానీ అక్కడ అన్నీ కలిపి ఒకే వేదికపై నిర్వహించబడుతుంది. కావున ఈ సద్వినియోగాన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాను. చీమకుర్తి మండలం కోనంనేని వారి పాలనలో వెలిసిన ఆంజనేయ స్వామివారికి తిరునాళ్ల మహోత్సవాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ తిరునాళ్లలో పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయానికి విచ్చేసిన ఎమ్మెల్యేకు అర్చకులు, గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ప్రసన్నాంజనయ స్వామి దేవతాక్షతిక బ్రహ్మశపుత్రనామం శత సంవత్సరం దీర్ఘదాగ్రహారసిద్ధిరస్తు సంపూర్తో అధికారతా సంవృద్ధిరస్తు శివం కర్మాం తస్య వేద పుష్పాణి సర్వం యద్భూతం యస్య భవ్యం ఉతాం వేదాశివేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమసః పురస్తాతు నమో భగవతే శివ్యః పురుషస్య కర్నూలు శ్రీరామనగర్ 23వ వార్డు టీడీపీ ఇన్ఛార్జి సునీల్పై వైసీపీ మూకలు కత్తులతో దాడి ఘటనను ఖండిస్తూ టీడీపీ నేతలు కలెక్టరేట్ ఎదుట నిరసన వ్యక్తం చేశారు. కర్నూలు డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు, నాగరాజు యాదవ్తో పాటు పలు కార్పొరేషన్ల చైర్మన్లు, డైరెక్టర్లు
వార్డు ఇన్ఛార్జీలు కార్యకర్తలు నిరసనలో పాల్గొన్నారు. పోలీసులు ఏర్పాటు చేసిన ఇనుప కంచెలు దాటే ప్రయత్నం చేస్తూ ఉండగా టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి నాగరాజు యాదవ్కు గాయాలయ్యాయి. వెంటనే పోలీసులు భారీగా మోహరించి పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. మంత్రి టీజీ భరత్ గుప్తాపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వైసీపీ నాయకులు బైరెడ్డి సిద్ధార్థరెడ్డి, ఎస్వి మోహన్ రెడ్డిపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేస్తూ టీడీపీ నాయకులు 3 టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కర్నూలులో వైసీపీ మొక్కలు ప్రశాంత వాతావరణాన్ని దెబ్బతీస్తున్నారని చైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు విమర్శలు గుప్పించారు. సంబంధం లేని విషయాల్లో మంత్రి పేరు లాగుతున్నారని తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. 3 టౌన్ ముందు ధర్నా చేసేందుకు వైసీపీ రాష్ట్ర యూత్ వింగ్ ప్రెసిడెంట్ జక్కంపూడి రాజా, రాష్ట్ర యూత్ వింగ్ వర్కింగ్ ప్రెసిడెంట్ బైరెడ్డి సిద్ధార్థరెడ్డి సిద్ధమయ్యారు. టీడీపీ వైసీపీ నాయకుల మధ్య పోటాపోటీ ఆందోళనలతో కలెక్టరేట్ ఎదుట భారీగా పోలీసు బలగాలను మోహరించారు. పోలీసులు సెక్షన్ 30 యాక్ట్ అమలు చేశారు. రౌడీజం అంటే సరిపోదు. ఆయనకు ఓపికతో ఉన్నాడు, ఇన్ని రోజులు ఓపికతో ఉన్నాడు. ఇంకా ఇప్పటి నుంచి భరత్ అంటే ఏమిటో, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఏమిటో రుచి చూపిస్తాం. మా వాళ్ళ జోలికి వచ్చిన, మా భరత్ మీద నిందలు మోపినా ఖబర్దార్ జాగ్రత్త. మీది ఇష్టం వచ్చే డోర్ ఉందని ఏమంటది మాట్లాడతారా? మీకేం మీసిలో ఆడుకొని మీ పార్టీలు అంతా రౌడీలే, కూనికూరలయ్యా, అంత మీద మర్డర్ కేసులు ఉన్నాయి. మీ నాయకులు ఎట్టటోళ్ళు మీరు కొట్టుకొని అది భరత్ మీద రుద్దితే ఎట్లా? మీరు చేసే తప్పులు కేసులు ఉంటాయి. ఆ కేసులు పోలీసు వాళ్ళు చూసుకుంటారు. అది ఆ కేసు కొట్టేస్తే ఇంకో కేసు ఉంది, ఆ కేసు చూసుకుంటాడు. కేసుల విషయంలో పోలీసు చూసుకుంటారు. ఇదంతా టీజీ భరత్ మంత్రి గారు మా వైఎస్ఆర్ పార్టీ నాయకుల మీద కచ్చ సాధింపు చేస్తున్నారని ప్రెస్లో ఎస్వి మోహన్ రెడ్డి, సిద్ధార్థ రెడ్డి ఇష్టం వచ్చేట్లా మాట్లాడుతున్నారు. నేను అడుగుతున్నా మీకు. చీముకుర్తి మండలం బూసరపల్లి గ్రామంలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద చేపడుతున్న ఫీల్డ్ ఛానల్ పనులను జిల్లా నీటి యాజమాన్య సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్ జోసెఫ్ కుమార్, ఇరిగేషన్ సూపరింటెండెంట్ ఇంజనీర్ వరలక్ష్మి పరిశీలించారు. ఉపాధి హామీ శ్రామికులతో సగటు వేతనాలు అందుతున్న తీరు, పని ప్రదేశంలో వసతులపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఫీల్డ్ ఛానల్ పనులు పూర్తయిన అనంతరం వ్యవసాయ పొలాలకు నీటి సరఫరా సాఫీగా జరిగి స్థానిక రైతులకు ఎంతో మేలు జరుగుతుందని తెలిపారు. గ్రామాభివృద్ధి, నీటి వనరుల సమర్థ వినియోగంలో ఉపాధి హామీ పనులు కీలక పాత్ర పోషిస్తున్నాయని పేర్కొన్నారు. ఉపాధి శ్రామికులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని గ్రామాభివృద్ధిలో భాగస్వాములు కావాలన్నారు. ఇరిగేషన్ ఈఈ శివరాం ప్రసాద్, కోర్సు డైరెక్టర్ రాజేష్, అసిస్టెంట్ ఇంజనీర్, ఎంపీడీఓ, గ్రామ నాయకులు, సంబంధిత అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. అప్పుడు వాళ్ళేంటి, వాళ్ళకి తెలియదు కదా ఎంత చేస్తే 300 వస్తాయి. ఇప్పుడు వాళ్ళకి 250 వస్తున్నాయి. ఇప్పుడు ఇంటికాడ నుంచి ఎక్కడికి వచ్చి మళ్ళీ పోయి ఆ 50 రూపాయలు ఎందుకు పోగొట్టుకోవాలి వాళ్ళు? ఏమన్నా అర్థమైందా? సో నువ్వు ఒకసారి మీరు చెప్పడం కదా, మేట్లని ఒకసారి మీటింగ్ పెట్టి ఈరోజు గ్రామంలోకి వెళ్ళి వాళ్ళు కాస్త భోజనం చేశాక ఈవినింగ్ 4 గంటలకు వచ్చి మీటింగ్ పెట్టి కాస్త చదువుకున్న వాళ్ళు, కర్రపొలతో పంపించేవాళ్ళు, వాగుల్ని, కాలువల్ని, వంకల్ని అన్నిటిని కూడా బాగు చేసుకోవటం. ఇది అందుకే ఇప్పుడు మీరు చేసే కాలువ చెరుగుపోయేది ఒక కాలువ. సో ఇవన్నీ చేసుకుంటే రేపు వర్షం పడ్డప్పుడు ఆ నీళ్లు చెరువుకి వెళ్ళి చెరువు నిండేటట్టు చూడటం, ఇది మీ దీని యొక్క ముఖ్య ఉద్దేశం. సో ఈ చెరువులో నీళ్లుంటే మీకు ఉపయోగం కాదా? ఈ చెరువులో నీళ్లుంటే మీకు ఊర్లో బోర్లో నీళ్ళు ఉంటాయి, పొలాల్లో బోర్లో నీళ్ళు ఉంటాయి. మనకి అందరికీ పశువులు ఉన్నాయి కదా, గొర్రెలు ఉన్నాయి, మేకలు ఉన్నాయి, గేదెలు ఉన్నాయి కదా, వాటికి నీళ్ళు కావాలన్నా కానీ ఈ చెరువే మనకు ఆధారం. మరి ఇన్ని రకాలుగా పంటలు పండటానికి ఆ చెరువులో నీళ్ళు ఉంటేనే మనకు పంటలు పండేది. మరి ఇన్ని రకాల సపోర్ట్ చేసేటటువంటి ఆ చెరువుని మనం బాగు చేసుకోవాలా లేదా? సో ఇక్కడ మంచి వర్క్ జరుగుతుంది. మీరు ఒక 6 నెలల్లో ఇక్కడ ఒక అద్భుతాన్ని చూస్తారు. అద్భుతమైన చెరువు. ఇప్పుడు ఇంతకాలం ఈ చెరువుని ఎవరు పట్టించుకోవాలా, ఇప్పుడు ఈ చెరువు అంతా కూడా ఈ స్కీమ్లో బాగు చేయబోతున్నారు. ఓకే, దీంట్లో మీ ఊర్లో
ఉన్నటువంటి నాయకులు పెద్దలు అందరూ కూడా కలిసి దీంట్లో ఒక ప్రజల భాగస్వామ్యంతో చేయబోతున్నారు. ఓకే, సో మీరు చేయాల్సింది ఏంటంటే, నేను మిమ్మల్ని కోరేది ఏంటంటే, ఉపాధి హామీ పథకం అంటే ఏ లేదు, అక్కడ పోయి కాసేపు కూర్చొని వస్తే డబ్బులు వస్తాయనేమో ఆ తప్పుడు ఆలోచన. ఒంగోలులో ఇరిగేషన్ ఉద్యోగి అయిన అంధురాలి హత్యకు కారకులైన నిందితుడిని కఠినంగా శిక్షించాలని కోరుతూ దివ్యాంగుల సంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. మృతురాలు ఆదిలక్ష్మి హత్యకు నిరసనగా దివ్యాంగ సంఘాల నాయకులు ఆందోళన చేపట్టారు. నిందితుడిని ఉరి తీయాలని డిమాండ్ చేశారు. మృతురాలి భర్తకు ప్రభుత్వ ఉద్యోగం కల్పించడంతో పాటు ఆ కుటుంబాన్ని అన్ని విధాలుగా రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. బాధితురాలి భర్త మల్లికార్జున్, సంఘ అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు. నా తోటి చెల్లెలు ఆదిలక్ష్మి అమ్మాయిని ఒంగోలు బస్టాండ్ దగ్గర సిగ్నల్లో ఉన్నటువంటి శ్రీరామ్ లాడ్జీలో అక్రమంగా, అన్యాయంగా, దుర్మార్గంగా అర్ధరాత్రి సమయంలో ఆదిలక్ష్మి అమ్మాయిని గొంతు కోసి రూములో పెట్టిపోవడం అనే దుర్మార్గం. దీని విషయంలో 1 టౌన్ సీఏ గారికి, ఎస్పీ గారికి, కలెక్టర్ గారికి, లోకల్ ఎమ్మెల్యే గారికి, ప్రజాప్రతినిధులకి అందరికీ కూడా మేము అర్ధరాత్రి సమయంలో తెలియజేశాం. ఈ విషయంపై ఆదిలక్ష్మి అమ్మాయిని దుర్మార్గంగా చంపారు కనుక ఆ అమ్మాయికి ఒక కుమారుడు, ఆ కుమారుడు కూడా చిన్న పిల్లగాడు, వాడికి న్యాయం జరిగే విధంగా మా దివ్యాంగుల పట్ల మేమందరం కూడా సహకరిస్తూ, తోటి తమ్ముడు మా అందులు అతను కూడా బ్లైండ్ మల్లికార్జున అనే వ్యక్తి, అతనికి న్యాయం జరిగే విధంగా, అదేవిధంగా దుర్మార్గుడు ఎవరైతే అమ్మాయిని చంపిన ఉంటాడో వాడిని కూడా వెంటనే అరెస్ట్ చేసి వాడిని కూడా ఉరిశిక్ష తీయాలని మా డిమాండ్. కనుక మా మల్లికార్జున కుమారుడికి ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయంగా వారి ఎంతో కొంత వారికి జీవనోపాధి సాయం చేయాలని చెప్పి కోరుకుంటూ, మా తమ్ముడు మల్లికార్జున కూడా ఉద్యోగం ఇవ్వాలని కోరుకుంటూ. నా భార్య ఆదిలక్ష్మి అనే ఆమె నా భార్య నన్ను మంగళవారం రోజు సుమారుగా 2:30-3 గంటల టైంలో ఆఫీస్కి వెళ్తున్నా అని చెప్పేసి ఆటోలో వెళ్ళడం జరిగింది. అక్రమంగా మరి వెంకటరమణ అనే వ్యక్తి లాడ్జీలోకి బంధించి నిర్కాశంగా, దుర్మార్గంగా, అతి కిరాతకంగా గొంతు కోసి హత్య చేసి అతని లాడ్జీకి రూమ్కి తాళం వేసి పారిపోవడం జరిగింది. ఇది నా కుమారుడు 5 సంవత్సరాలు నా బాబుకి తల్లి లేక ఎంత విలువెల్లాడుతున్నాడు. నాకు వర్ణాతీతం ఆ బాధ. ఈ బాధను ఎవరు తీరుస్తారు చెప్పండి. ఇమీడియట్గా మేము కోరుకునేది ఏంటంటే, మా భార్యను చంపిన దుర్మార్గుల్ని తక్షణమే ఉరిదీయాలని చెప్పేసి నేను పోలీస్ అధికారులని డిమాండ్ చేస్తున్నాను. ఒంగోలు మండల పరిషత్ సర్వసభ్య సమావేశం మొక్కుబడిగా జరిగింది. 3 నెలలకు ఒకసారి జరిగే సమావేశం ఎంతో ప్రాధాన్యం ఉన్నప్పటికీ మమ అనిపించారు. మండల పరిషత్ అధ్యక్షులు మల్లికార్జున్ రెడ్డి అధ్యక్షతన మండల సర్వసభ్య సమావేశం మండల పరిషత్ కార్యాలయ సమావేశపు హాల్లో జరిగింది. పలు శాఖల అధికారులు శాఖాపరమైన పనులు ఉండడంతో గైర్హాజరయ్యారు. ఒంగోలు మండల పరిషత్ అభివృద్ధి అధికారి రాజశేఖర్ పలు అంశాలకు సంబంధించి అధికారులకు సూచనలు చేశారు. శాఖాపరమైన కార్యక్రమాల్లో ప్రగతి ఖచ్చితంగా కనిపించాలని ఆదేశించారు. పంపిణీ చేసిన తర్వాత కూడా ప్రతి నెల 1వ తారీఖు ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పంపిణీ చేసిన తర్వాత కూడా 3-4 తేదీల్లో మళ్ళీ ఐవీఆర్ఎస్ కార్డు వస్తున్నాయి. ర్యాండమ్గా కొంతమందికి మీకు పెన్షన్ పంపిణీ చేసే అధికారుల యొక్క ప్రవర్తన ఎలా ఉంది, మీ ఇంటి వద్ద పెన్షన్ పంపిణీ జరుగుతుందా, పెన్షన్ ఇచ్చినందుకు ఏమన్నా డబ్బులు తీసుకుంటున్నారా, ఇలా 3 క్వశ్చన్లు వస్తూ ఉన్నాయి. దానికి కూడా మనలో 85% 90% పాజిటివ్గానే ఉంది. ఇంకా ఆ 15% నెగిటివ్గా వస్తుంది. వచ్చే కనుక 15% నెగిటివ్గా రాకుండా కూడా మీరు ప్రయత్నం చేయాలి. మీరు అందరూ కూడా ఖచ్చితంగా కరెక్ట్గా పడుతున్నారు, అదే 6 నెలలకి వెళ్ళి పడుతున్నారు. అయినా కానీ ఆ కాల్స్ వాళ్ళు తెలియక, లేకపోతే కాల్స్ పెన్షన్ తీసుకునే వాళ్ళు కాకుండా వేరే వాళ్ళకి వెళ్తా ఉన్నాయి. వాళ్ళ ఇంట్లో బంధువులు కావచ్చు, లేకపోతే వేరే గతంలో ఆ నెంబర్ ఫీడ్ అయింది, ఆ నెంబర్ సరి చేసుకోండి దయచేసి. ఎవరికైతే మీరు పెన్షన్ ఇస్తున్నారో వారి మొబైల్ నెంబరే ఆ యాప్లో ఉందా లేదా కూడా ఒకసారి గమనించుకొని ఆ ఐవీఆర్ఎస్ కార్డ్స్ కూడా 100% వచ్చేట్టుగా చూసుకోవాలి. అలాగే సత్యరథం అనే కాన్సెప్ట్ కూడా మన ప్రభుత్వం ప్రవేశపెట్టబడింది.
ప్రతి గ్రామానికి నెలలో 2 సార్లు మినిమం స్వచ్ఛంద ఒంగోలు సంతపేట శివం శరణాలయంలో టీడీపీ నాయకులు ఇంటూరి రాజేష్ పుట్టినరోజు వేడుక మిత్రులు షేక్ ఖాజా ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది. రాజేష్ మిత్ర బృందం కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. సామాజిక సేవలో ముందుండే ఇంటూరి రాజేష్ ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని, భవిష్యత్తులో ఉన్నత పదవులు అధిరోహించాలని ఆకాంక్షించారు. పేదలకు అన్న సంతర్పణ చేశారు. హెచ్పీ గ్యాస్ మేనేజర్ వాయిస్, ఎస్ఐ వేణుగోపాల్, ఇఫ్తికర్ బాషా తదితరులు పాల్గొన్నారు. ఇలా చేద్దామని ఒక మాట ఈ కార్యక్రమం పెట్టాను. అన్నా ముందు ఇంకా పేరు వెళ్ళిపోమ్మా. ఈరోజు ఇంటూరు రాజేష్ గారి జన్మదిన సందర్భంగా శివం ఫౌండేషన్లో ఒక 300 మందికి అన్నదానం చేయడం జరిగినది. ఆయన గతంలో కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలు చేసి ఉన్నారు. రాబోయే రోజుల్లో ఇంకా ముందు ఇంకా సేవా కార్యక్రమాలు కొనసాగిస్తారు. రాజకీయంలో కూడా ఇంకా రాణించాలని, అన్ని అత్యున్నత పదవులు అలంకరించాలని ఆశిస్తూ ఆయన జన్మదిన శుభాకాంక్షలు తెలియపరుస్తారు. ఈరోజు ఇంటూరి రాజేష్ గారి పుట్టినరోజు సందర్భంగా వారి మామగారైన కాజా గారు అందరికీ పేదవారికి భోజనం పెట్టాలి, మా అల్లుడు పుట్టినరోజు సందర్భమని అతను కందుకూరులో దగ్గర ఉంటారు, ఒంగోలులో ఈ కార్యక్రమం చేస్తున్నారు అన్నమాట. దీనికి ఇస్తాకర్ అన్న గారిని అడిగారు ఫస్ట్, ఏమన్నా మనం ఏదో ఒకటి కార్యక్రమం చేయాలి అన్న తరపున అంటే, లేదన్నా ఇలా పేదలకి భోజనం పెట్టే కార్యక్రమం ఉంది, ఇలా శివం ఫౌండేషన్ ఒకటి ఉంది, వాళ్ళ ద్వారా నేను అరేంజ్ చేస్తున్నాను, దానికి సంబంధించిన అమౌంట్స్ అన్నీ అన్న గ్యాదర్ చేశారు. ఈరోజు ఈ కార్యక్రమం ఇలా చేస్తాం, చాలా సంతోషంగా ఉంది. వారికి ఇట్లూరి రాజేశ్వర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియపరుస్తూ ఎల్లవేళలా హ్యాపీగా ఉండాలని, ముందు రాజకీయాల్లో మంచి భవిష్యత్తు రావాలని మేమందరం వెనకుండి సపోర్ట్ చేస్తామని. ఇంటూరి రాజేష్ గారి పుట్టినరోజు సందర్భంగా మేము మా అన్నయ్యన ఖాజన్న, వేణన్న అందరం కలిసి శివ ఫౌండేషన్లో 300 మందికి అన్నదానం కార్యక్రమం చేపట్టాము. ప్రతి సంవత్సరం ఏదో ఒకటి కార్యక్రమం రాజేష్ గారి తరఫు నుంచి వాళ్ళ మావైన మా ఖాజన్న చేస్తూనే ఉన్నారు. ప్రోగ్రామ్స్ అన్నీ కూడా ఇట్లాగే ప్రతి సంవత్సరం కూడా అన్నదానం చేస్తూనే ఉన్నారు. అలాగే ఈ సంవత్సరం కూడా అనుకొని ఈరోజు కూడా ఇక్కడ ఒంగోలులో శివ ఫౌండేషన్లో 300 మందికి అన్నదానం చేశాము. మా మిత్రులు, శ్రేయోభిలాషులు అందరి మనిషి ఆయన ఇంటూరి రాజేష్ గారికి ఈ సందర్భమున జన్మదిన శుభ సందర్భంలో ఆయనకి ద్రవిడ ఉద్యమ నేత పెరియార్ రామస్వామి ఆశయ సాధనకు ఉద్యమించిన ద్రవిడ ఉద్యమ నేత కరుణానిధి 103వ జయంతి వేడుక బీసీ చైతన్య వేదిక ఆధ్వర్యంలో జూన్ 3వ తేదీ విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహిస్తున్నట్లు జాతీయ అధ్యక్షులు వీరపల్లి శ్రీనివాస్ తెలిపారు. కార్యక్రమానికి సంబంధించిన కరపత్రాన్ని ఆవిష్కరించారు. బీసీల రాజ్యాధికారం రావడంతో తమిళనాడు ముఖ్యమంత్రిగా పనిచేసిన కరుణానిధి 69% రిజర్వేషన్లు అమలు చేశారన్నారు. బహుజన సమాజ్ పార్టీ నాయకులు తాడిపర్తి వెంకటస్వామి, నాయి బ్రాహ్మణ సేవ సంఘం రాష్ట్ర నాయకులు ఎంవి రమణయ్య, ప్రకాశం జిల్లా నాయకులు నాదెండ్ల రాఘవ, సూపర్ సాంగ్ రామకృష్ణ, ఉమామహేశ్వరి తదితరులు పాల్గొన్నారు. బీసీ చైతన్య వేదిక ఆధ్వర్యంలో జూన్ 3వ తేదీ విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో బహుజన నాయకులు మన కరుణానిధి గారి 103వ జయంతి సందర్భంగా
బహుజన మాట బహుజన కార్యక్రమం సాంస్కృతిక కార్యక్రమం సందర్భంగా ఈరోజు ఇక్కడ ఒంగోలులో ఈ పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశంలో బీసీ చైతన్య వేదిక జాతీయ అధ్యక్షులు వీరవల్లి శ్రీనివాస్ గారు, ఇంకా అనేక మంది బీసీ సంఘాల నుంచి వచ్చినటువంటి పెద్దలందరికీ కూడా బీసీ చైతన్య వేదిక తరపున ఉద్యమాభివందనం తెలుపుతున్నాం. కరుణానిధి గారి గురించి మనందరికీ తెలుసు. ఆయన పెరియార్ వారసుడిగా తమిళనాడు రాష్ట్రంలో బహుజన రాజ్యాధికార సాధనకై ఆయన ఉద్యమించి బహుజన రాజ్యాధికారం స్థాపించినటువంటి మొట్టమొదటి వ్యక్తి మన భారతదేశంలో కరుణానిధి గారు. ఆయన 103వ జయంతి మనం ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ పట్టణంలో తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహిస్తున్నాం. బీసీ చైతన్య వేదిక ఆధ్వర్యంలో పార్టీలకు అతీతంగా బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు అందరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరై విజయవంతం చేయాలని మేము ఈరోజు ఇక్కడ పిలుపునిస్తున్నాం. ఈ దేశంలో 85% ఉన్నటువంటి బహుజనుల చేతుల్లో రాజ్యాధికారం రావాల్సింది పోయి 10-12% ఉన్నటువంటి అగ్రకులాల చేతుల్లో రాజ్యాధికారం ఉంది. దానికి భిన్నంగా బహుజనుల చేతుల్లోకి రాజ్యాధికారం రావాలని, ఈ దేశంలో అత్యధిక జనాభా కలిగినటువంటి బీసీలు ఈ దేశాన్ని ఏలాలి, ఈ రాష్ట్రాన్ని ఏలాలి. అట్లాగే మన పక్కనే ఉన్నటువంటి తమిళనాడుని బీసీలు ముఖ్యమంత్రులుగా ఉండి ఏళ్తున్నారు. కాబట్టి ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి ద్రవిడులకి సామాజిక న్యాయము, సమాజ న్యాయము అన్నీ జరుగుతున్నాయనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో కూడా బీసీలు మొత్తం ఐక్యమై ఎస్సీలని, ఎస్టీలని కలుపుకొని ఇక్కడ రాజ్యాధికారానికి రావాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉందనేటువంటి దాంతో చైతన్యవంతులైనటువంటి బీసీ చైతన్య వేదిక నాయకులందరూ కూడా ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం రాబోయేటువంటి 2029 ఎన్నికల్లో బీసీలు ఈ రాష్ట్రాన్ని ఏలాలనేటువంటి ఉద్దేశంతో ప్రకాశం జిల్లా అండర్ 17 బాలబాలికల ఫెన్సింగ్ జట్టు ఎంపిక పోటీలను ఒంగోలులో నిర్వహించారు. ప్రకాశం జిల్లా ఫెన్సింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మినీ స్టేడియంలో జరిగిన ఎంపిక పోటీల్లో జిల్లా నలుమూలల నుండి క్రీడాకారులు పాల్గొన్నారు. అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు వి నాగేశ్వరరావు పర్యవేక్షణలో జరిగిన పోటీల్లో అర్హత కలిగిన క్రీడాకారులను ఎంపిక చేశారు. ఎంపికైన జిల్లా జట్టు తణుకులో జరిగే రాష్ట్ర స్థాయి పోటీల్లో ప్రాతినిధ్యం వహిస్తారని నాగేశ్వరరావు తెలిపారు. రాష్ట్ర స్థాయిలో గెలిచిన జట్టు జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొంటారని తెలిపారు. క్రీడా ప్రదర్శన కనబరిచి జిల్లాకు మెడల్స్ తీసుకువస్తామని క్రీడాకారులు ధీమా వ్యక్తం చేశారు. ప్రకాశం జిల్లాలో ఫెన్సింగ్ అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడిని. ఈరోజు ప్రకాశం జిల్లా ఫెన్సింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 16వ తేదీ పశ్చిమ గోదావరి జిల్లా తణుకు పట్టణంలో జరుగు అండర్ 17 క్యాడెట్ విభాగం నందు బాయ్స్ అండ్ గర్ల్స్ ఫెన్సింగ్ రాష్ట్ర స్థాయి పోటీలకు మరియు జాతీయ స్థాయి పోటీలకు ఈ జిల్లా కమిటీ టీంని ఎన్రోల్మెంట్ పద్ధతిన అంటే ఎవరైనా కానీ పార్టిసిపేట్ చేయొచ్చు. కానీ ఫెన్సింగ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా గుర్తింపు కార్డు మరియు ఎన్రోల్మెంట్ చేసుకొని ఉండాలి. క్రీడాకారులు వాళ్ళ సొంత కిట్లతో వచ్చారు ఈరోజు జిల్లా నలుమూల నుండి. ఈరోజు చాలా ఆహ్లాదకరంగా మంచి వాతావరణంలో ఈరోజు ఎన్రోల్మెంట్ కార్యక్రమం నిర్వహిస్తున్నాము. ఇది ఇక్కడ నుంచి ప్రకాశం జిల్లా నుంచి పార్టిసిపేట్ చేసేటువంటి ప్రకాశం జిల్లా క్రీడాకారులు రేపు పశ్చిమ గోదావరి జిల్లాలో 16వ తేదీ జరుగు రాష్ట్ర స్థాయి పోటీల్లో మంచి ప్రతిభ కనపరిచిన వాళ్ళు జాతీయ స్థాయి పోటీలు ఉత్తరాఖండ్లో నిర్వహిస్తారు. దాంట్లో బెస్ట్ పర్ఫార్మెన్స్ చేస్తే ఏషియన్ లెవెల్లో జరిగే టోర్నమెంట్ కూడా దీని నుంచే సెలక్షన్స్ జరుగుతున్నాయి. సో దీన్ని వినియోగించుకుంటే క్రీడాకారులు మంచి భవిష్యత్తు ఉంటుందని. నా పేరు లేఖన. నేను 3 నేషనల్స్ ఆడాను. ఇక్కడ నేను 6 years నుంచి ట్రైన్ అవుతున్నాను. మా కోచ్ పేరు విజయలక్ష్మి. నేను ఈరోజు అండర్ 17లో నేను పార్టిసిపేట్ చేయబోతున్నాను. అండర్ 17 సెలక్షన్స్కి వచ్చాను. అండర్ 17 సెలక్షన్స్కి వచ్చాను. ఒంగోలు మినీ స్టేడియంలో జరుగుతున్నాయి. రేపు స్టేట్ సెలక్షన్స్కి బాగా ఆడి మెడల్ సంపాదించాను. నా పేరు షేక్ ఆదిల్ అహ్మద్. నేను 9 years నుండి ఆడుతున్నా ఇక్కడ. నా కోచెస్ భరత్ సార్ అండ్ విజయలక్ష్మి అక్క, నాగేశ్వర్ సార్ వల్ల నేను 3 నేషనల్స్ ఆడా. ప్రస్తుతానికి అండర్ 17 రాజమండ్రిలో ఉన్న తణుకుకి వెళ్తున్నాం. ఈరోజు సెలక్షన్స్ వచ్చాయి.
నా పేరు తన్వి. నేను 6 years నుంచి ఇక్కడ ట్రైన్ అవుతున్నా. మా కోచెస్ విజయలక్ష్మి ఇంకా భరత్ సార్, వీళ్ళిద్దరూ కూడా మాకు చాలా బాగా ట్రైన్ చేస్తున్నారు. నేను ఈ సంవత్సరం అండర్ 17 తణుకులో జరిగే కాంపిటీషన్స్కి వెళ్ళబోతున్నాను. బెటర్ వాళ్ళిద్దరు కోచింగ్ వల్ల నేను బెటర్ పర్ఫార్మెన్స్ ఇస్తానని ఆశిస్తున్నాను. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఒంగోలు దక్షిణ బైపాస్ కూడలిలో సైనిక స్తూపం ఏర్పాటుకు స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్. సైనికుల ఆకాంక్షకు అనుగుణంగా స్తూపం ఏర్పాటు చేస్తామని వెల్లడి. ఒంగోలులో అంధ మహిళా ఉద్యోగిని దారుణ హత్య. నిందితుని కోసం 3 ప్రత్యేక పోలీసు బృందాలు. కర్నూలులో తీవ్ర ఉద్రిక్తత. కలెక్టరేట్ వద్ద టీడీపీ వైసీపీ పోటాపోటీ ధర్నాలు సవాళ్లు. డి న్యూస్లో నేటి మాట. రెచ్చగొట్టే వాళ్లకు, చిచ్చు పెట్టే వాళ్లకు, చాడీలు చెప్పే వాళ్లకు, అసత్య ప్రచారం చేసే వాళ్లకు దూరంగా ఉండగలిగితే మనసు, జీవితం ప్రశాంతంగా ఉంటుంది. డి న్యూస్ ఇంతటితో సమాప్తం. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్లో కలుసుకుందాం. అప్పటి వరకు కీప్ వాచింగ్ డి న్యూస్.